అన్న ఏం పేరు అన్న? భోజిరెడ్డి అన్న. ఏం చేస్తుంటావు ఆయన? ఆటోనే. ఆటోనే. ఎట్లా కాంగ్రెస్ వచ్చినాక మీ ఆటోల పరిస్థితి డౌన్ అయింది. ఎందుకు అట్లా? ఫ్రీ బస్ పెట్టినందుకు. ఫ్రీ బస్ పెట్టినందుకు అంతే, వేరే బాధ ఏం లేదు. అంతేనా? మరి ఎందుకు మరి ఫ్రీ బస్సును మీరు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఏమో మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా. ఇప్పుడు మహిళలు ఎక్కితేనే కానీ మా బండి నడిచేది. మనం వయసు అయితే ఎవరేమో ఎక్కంగా బండి మీద పడితే బస్ కార్ర పడితే పోతుంది. మనం మహిళలు ఎక్కితేనే మా దందా. మహిళలు ఎక్కితే దందెడికి అయితే అప్పుడు ఎంత సంపాదించేది? ఇప్పుడు ఎంత? అప్పుడు 1500 సంపాదిస్తుంటే ఇప్పుడు 500 సంపాదిస్తలేము. మరి ఎట్లా గడుస్తుంది? ఇంకేం చేస్తాం ఇక గట్లేదు. ఇక దాన్నే నమ్ముకొని ఉన్నాం కదా మనం. అయితే వేరే పని అయితే చేస్తే లేముగా. మీకు కొంత ఫండ్ కూడా ఇస్తా అన్నట్టుగా ఏమి వేయలేడు. సంవత్సరానికి 12,000 అంట అన్నాడు. సంవత్సరం అయింది, ఏమి వేయలేడు. ఏమో ఎప్పుడు వేస్తాడు. అంటే ఈ అసెంబ్లీలో కూడా సీతక్క మాట్లాడుతూ ఈ ఏదైతే ఆటో డ్రైవర్లు చాలా హ్యాపీగానే ఉన్నారు, ఏదో బీఆర్ఎస్ ఇంకో ప్రతిపక్షం ఇంకో పార్టీ బీజేపీ వాళ్ళు ప్రలోభ పెట్టడం వల్లనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి అంతే ఏం లేదు. మాకు మా ఇబ్బంది మాకే ఉంది, మస్తు కష్టం ఉంది మాకు. కానీ చెప్పుకోలేక సపడాకు నూకుంటున్నాం. రేవంత్ రెడ్డి వచ్చి మీకు ఏం చేసిండు ఏం చెప్తారా? ఏం చేసిండు? ఫ్రీ బస్ పెట్టిండు, మాకు లాగం చేసిండు అంతే, వేరే ఏం చేయలేడు. అంతేనా? ఎట్లుంది సంవత్సరం? మళ్ళీ ఇప్పుడు సిటీ పోవద్దు అంటున్నాడు. ఇప్పుడు సిటీ బంద్ చేసిరి. మాకు సిటీ కిరాయి వస్తుండే, అది గిట్ట బంద్ చేసిరి. డీజిల్ బండే ఎక్కువదంట అవుట్ ఆఫ్. ఇది ఒకటి పెట్టారు కదా డీజిల్ బండ్లు, చార్జింగ్ బండ్లే. ఇప్పుడు ఎవరు కొనుక్కోవాలి ఇతను? మళ్ళీ చార్జింగ్ బండ్ కావాలంటే డబ్బులు కావాలిగా, ఫైనాన్స్ కట్టాలిగా. ఇటు కొనట్టు లేడు, అయితే ఇచ్చేటోడు లేడు మాకు. ఇచ్చేటోడు లేడు. మరి ఉన్న ఇది కూడా పోతే మీ పరిస్థితి ఏంది మరి? అదే ఏం చూపిస్తాడో మళ్ళీ మాకు. అంతేనా? ఎట్లా ఈ సంవత్సర కాలం పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? ఏముందని అన్ని హామీలు ఇచ్చారు కానీ ఏ హామీ అయితే లేదు. అంతేనా? హామీలు చూసి అందరు ఓట్లు వేసిర్రు. మరి అందరు వేసిర్రు. మళ్ళీ అందరు ఓట్లు ఎట్లుంది మార్పు? కొత్త ప్రభుత్వం వస్తే ఏమైనా చేస్తుందా అని చేసిర్రు. ఆయన ఏం చేస్తలేడు కానీ టైం